దీపకు పుట్టిన బిడ్డని కాంచన చేతిలో పెట్టి అసలు నిజాన్ని చెప్పేసిన కార్తీక్. అదేంటి, ఇప్పుడు కాంచనకి అసలు నిజాన్ని ఏం చెప్పాడు? తన మనవరాలే అని చెప్పాడా, లేదంటే దీపే మేనకోడలని చెప్పాడా? అసలు కార్తీక్ కాంచనతో ఏం చెప్పాడు? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక మన వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దీపకైతే నెలలు నిండిపోతాయి. నొప్పులు పడుతూ ఉంటుంది దీప. కాంచన అయితే చాలా భయపడుతూ ఉంటుంది. అక్క అక్క, దీప ఏంటో అరుస్తుంది, వెళ్ళి చూడు అని చెప్పేసి అంటూ ఉంటే అర్ధరాత్రి పూట ఇంకా అనసూయ లేచి దీప రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి, కార్తీక్ బాబు ఏంటి దీప ఏడుస్తుంది, ఒకసారి డోర్ తీయండి అని చెప్పేసి అనసూయ అంటూ ఉంటే ఇంకా లేచి కార్తీక్ అయితే డోర్ తీస్తాడు. అప్పటికే దీప నొప్పులు పడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి కార్తీక్ బాబు, ఏమైంది, ఎందుకు అది అలా ఏడుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, కడుపులో నొప్పి అంటే చిన్నమ్మ, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడే మిమ్మల్ని లేపడానికి వద్దామనుకుంటున్నాను, ఈలోపు నువ్వే వచ్చావు. చూడు పెద్దమ్మ, నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే అనసూయ కాంచన దగ్గరికి వెళ్ళి, అక్క దీపక్ నొప్పులు స్టార్ట్ అయినాయి, మనం వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం మంచిది అని చెప్పేసి అనుకొని ఇంకా ఆటో పిలిచి ఆటోలో దీపని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీప అయితే పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టింది అని కార్తీక్ తెలుస్తుందో, కార్తీక్ అయితే తన చేతుల్లోకి ఆ బిడ్డను తీసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు, చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా కాంచన చేతుల్లో పెడతాడు కార్తీక్ ఆ బిడ్డని. పెట్టి, అమ్మ నీ మనవరాలు ఇదిగో, నీ కోడలు నీకు మాటిచ్చింది కదా, నీ మనవరాల్ని నీ చేతుల్లో పెడతాను అత్తయ్య అని. ఆ విధంగానే ఇదిగో అమ్మా నీ మనవరాలు అని చెప్పేసి కాంచన చేతిలో బిడ్డను పెట్టేసరికి కాంచన అనసూయ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అరే కార్తీక్, ఒకసారి మీ తాతకు కూడా ఫోన్ చేసి చెప్పరా, మీ నాన్నకి మీ తాత వాళ్ళకు కూడా చెప్పరా, వాళ్ళు కూడా వచ్చి మన ఆనందంలో పాలు పంచుకుంటారు అని కాంచన చెప్పడంతో సరే అమ్మా అని చెప్పేసి కార్తీక్ అయితే శివనారాయణకి ఫోన్ చేస్తాడు. తాత, నీకు గుడ్ న్యూస్, నీకు మీ ఆవిడ మళ్ళీ పుట్టింది అని చెప్పడంతో శివనారాయణ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంట్రా కార్తీక్, దీప డెలివరీ అయ్యిందా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును తాత, ఆడపిల్ల పుట్టింది, ఇదిగో ఈ హాస్పిటల్లో ఉన్నాము, అందరూ వచ్చేయండి అని చెప్పడంతో ఇంకా కార్తీక్ దగ్గరికి మిగిలిన అందరూ కూడా బయలుదేరతారు. ఇంకా శ్రీధర్కి కూడా ఫోన్ చేసి చెప్పేసరికి శ్రీధర్ కూడా హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే ఇంకా కాంచన చేతిలో బిడ్డను పెట్టి కార్తీక్ అయితే, అమ్మ ఎన్నాళ్ళ నుంచో నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, దీప ఎందుకురా ఆ ఇంటికి పని మనిషిగా వెళ్తుంది, ఎంతకాలం పని చేస్తుంది, కడుపుతో ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి వెళ్ళి చాకిరీ చేయాల్సిన అవసరం ఏంటి, మీ ఇద్దరూ అసలు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అంటున్నావు కదా, నేను సమయం వచ్చినప్పుడు నీకు అంతా చెప్తానమ్మా అన్నాను కదా, ఇప్పుడు టైం వచ్చిందమ్మా, నీకు నిజం చెప్దామని నేను అనుకుంటున్నాను అని కార్తీక్ అనేసరికి ఇంకా కాంచన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా అది, ఏం నిజం, అయినా ఇప్పుడు సంతోషంగా ఉన్న టైంలో అవన్నీ ఎందుకురా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. అమ్మా, ఇది కూడా నువ్వు సంతోషించే విషయమే, అందుకే ఈ సంతోషంతో పాటు నీ సంతోషం ఇంకా రెట్టింపు అవ్వాలనే నేను ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అని అనేసరికి సరేరా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. పక్కన అనసూయ కూడా ఉంటుంది. అమ్మ, దీప ఎవరో కాదు, నీ సొంత మేనకోడలు, ఇప్పుడు నువ్వు ఎత్తుకున్నది కూడా మీ అమ్మనే, నీ సొంత మేనకోడలకు పుట్టిన బిడ్డని నువ్వు ఎత్తుకున్నావు, నువ్వు మీ అన్నయ్య దగ్గర మాట తీసుకున్నావు కదా, నీ మేనకోడల్నే కోడల్ని చేసుకోవాలని, ఆ మాట ఎక్కడికి పోలేదమ్మా, ఆ మాట ఆ భగవంతుడు విన్నట్టున్నాడు, అందుకే ఆ మాటని నిజం చేశాడు అని చెప్పడంతో కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది, జ్యోత్స్న నా మేనకోడలు కదా, దీప నా మేనకోడలు అంటున్నావేంటి నువ్వు అని అనేసరికి ఇంకా అసలు నిజాన్ని అయితే కాంచనకు చెప్పేస్తాడు కార్తీక్. దాంతో అక్కడ ఉన్న కాంచన, అనసూయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.
అవునమ్మా, నేను చెప్పింది నిజం. దీప సుమిత్ర దశరథ మావయ్యల కూతురు. పారిజాతం పారు పిల్లల్ని మార్చేయడం వల్ల ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో పెరిగింది కానీ, లేదంటే నీ చేతుల మీదుగా అత్త చేతుల మీదుగా పెరగాల్సింది దీప అని చెప్పడంతో ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బాబు మీరు చెప్పేది? మా దీప సుమిత్రమ్మ కూతురా అని చెప్పి అనసూయ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. అవును చిన్నమ్మ, ఇప్పుడు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి నిజం చెప్పాను. ఇప్పుడు పుట్టింది కూడా మీ అమ్మే అని చెప్పేసి కాంచనకు చెప్పేసరికి కాంచన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చూసావరా పారిజాతం పిన్ని ఎలాంటి పనులు చేస్తుంది, అంత పాపాన్ని మూటగట్టుకుంటుంది, ఈరోజేమో మనశ్శాంతి లేకుండా చస్తుంది అని చెప్పేసి కాంచన పారిజాతాన్ని అయితే తిడుతూ ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే తన మనవరాలు అని తెలిసిందో ఇంకాస్త ప్రేమ చూపిస్తుంది కాంచన అయితే. అక్క అక్క అనుకుంటూ ఇంకా అనసూయ కాంచన అయితే చాలా ప్రేమగా ఉంటారు. అనసూయ అంటూ ఉంటుంది, కార్తీక్ బాబు చెల్లమ్మ, నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను ఫస్ట్ నుంచి దీపను చూడగానే అనుకుంటూనే ఉన్నాను, ఏదో గొప్పింటి బిడ్డ అయి ఉంటుంది, గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉంటుంది అని చెప్పేసి ఒకరికి సాయం చేసే మనస్తత్వం కూడా చాలా ఎక్కువ. అందుకే ఎవరో గొప్పింటి బిడ్డ అయి ఉంటుందని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. అదే నిజమైంది. దీప సుమిత్ర దశరథుల గొప్ప మనసున్న వాళ్ళకి కూతురు అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అనసూయ అయితే. అరే కార్తీక్, ఈ విషయం దీపక్ కూడా తెలుసా అని అంటూ ఉంటే, అయ్యో అమ్మ, అందుకే కదా ఇప్పుడు నేను నీకు చెప్పాను. దీప కడుపుతో కూడా ఉండి ఆ ఇంటికి రావడానికి కారణం అదే. తన సొంత కన్న తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు అనే ఆశతోనే దీప కడుపుతో ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి పని చేయడానికి వచ్చేది. వాళ్ళందరికీ కూడా దీపని కలిపి అందరినీ సంతోషంగా ఉంచాలని నేను కూడా అలాగే ఆ ఇంటికి వెళ్ళేవాడిని. ఇప్పుడు దీపకు బిడ్డ పుట్టింది, ఆ బిడ్డని నీ చేతిలో పెట్టాను. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నేను కొడుకుగా ఉండడం అనవసరం అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే, ఇంకా కార్తీక్ని ఒకవైపు తన చేతిలో ఉన్న బిడ్డని ఒకవైపు పట్టుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది కాంచన. అప్పుడే దీప బయటికి వచ్చి, ఏంటత్తయ్య ప్రేమ మొత్తం వాళ్ళకైనా, నాకేమి దాచిపెట్టలేదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా దీప నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నువ్వు నా బంగారు తల్లివే, నీకు ప్రేమను పంచిన తర్వాతే మిగతా వాళ్ళ మీద నా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నా మేనకోడలని తెలిసింది, ఇంకెందుకు ఆగుతాను నేను భూమి మీద చెప్పు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇంకా అనసూయ కూడా దీపను ముద్దు పెట్టుకొని, దీప, నేను ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నానా, నువ్వేదో గొప్పింటి బిడ్డవై అయి ఉంటావు అని. అదే నిజమైంది. నువ్వు సుమిత్ర దశరథుల కూతురు అంటే నీ పంట పండిందే, ఇంక నువ్వు అదృష్టవంతురాలివే. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఇంకా నీకు కష్టం అనేది రాకుండా చూసుకోవడానికి మీ అమ్మ మీ నాన్న ఉన్నారు. అలా అని ఈ మేనత్తను వదిలేవు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అత్తయ్య, నాకు నా మేనత్త ఎంతో నువ్వు కూడా అంతే, మనందరం కూడా ఇక్కడ నుంచి సంతోషంగా ఉందామని చెప్పేసి దీప చెప్పేసరికి ఇంక అందరూ కూడా పుట్టిన బిడ్డను చూసి మురిసిపోతూ చాలా సంతోషంగా గడుపుతారు. ఈ విధంగా జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.